హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వచ్చినటువంటి అసోసియేట్ ఆ లింక్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని అతని తర్వాత దాన్ని కేవైసీ చేసుకుంటే ఎస్ అతను నా దగ్గర ఓకే మై సర్కిల్ మీకు కనిపించవచ్చు. అది చూడ్డానికి అంత కూడా పద్ధతులన్నీ కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మనం ఎవరన్నా నెట్వర్క్ లో యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా ఉండొచ్చు. బట్ అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఇక్కడ అలా తీసుకుంటూ అందరినీ లోపల తీసుకురావడానికి ఒకరే కష్టపడుకుంటే కంపెనీ నుంచి వచ్చే లింక్సే తీసుకుంటే ఎవరికి పోతుందో ఎవరికి పోదో తెలియక ఒక బాధ్యత పెట్టాడు మనకి, లింకుల ద్వారా ఫౌండర్లని అఫిలియేట్స్ ని తీసుకోండి అని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 45 లక్షల మంది సభ్యులకి ఈ అవకాశం ఇచ్చారు. ఈ 45 లక్షల మందిలో ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న 25 లింక్స్ అంటే 10 లింక్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ 5 లింక్స్ వచ్చాయి. ఆ 5 లింక్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మరొక 10 లింక్స్ వచ్చాయి. టోటల్ గా 25 లింక్స్ పాత వాళ్ళకు ఉన్నాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి 50 లింక్స్ వస్తున్నాయి. జనవరి నుంచే స్టార్ట్ అయింది 50 లింక్స్ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అక్కడి నుంచి. కాబట్టి ఇలాగ లింక్స్ అన్ని రావడం అవన్నీ కూడా మనం ఇవ్వాలనే రూల్ రెగ్యులేషన్ మనకంటే అంత ఏం లేదంటే ఫౌండర్లకే ఇవ్వాలి, అఫిలియేట్స్కే ఇవ్వాలి, అదర్స్ కూడా ఇవ్వచ్చు. ఇది ఎవరికైనా ఇవ్వచ్చు ఫ్లెక్సిబిలిటీ. బట్ మేజర్గా ఈ యొక్క ఆప్షన్ ఇచ్చింది యాష్ ముఫర్రా గారు కేవలం ఫౌండర్లకి అఫిలియేట్స్కి మాత్రమే. ఆ 45 లక్షల మందిలో సర్వే 1, సర్వే 2, సర్వే 3 కంప్లీట్ చేసుకుని ఒక 1 year వెయిట్ చేసి డిసెంబర్ కల్లా అక్టోబర్ 25th మనకు సైట్ వచ్చింది, victorywithash.com వెబ్సైట్ వచ్చింది. అక్కడి నుండి డిసెంబర్ 1st week కి 5 lakhs మెంబర్స్ మాత్రమే వెరిఫైడ్ మెంబర్స్ గా లోపలికి వచ్చారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అందులో మన ఇండియన్స్ 4 lakhs, 1 lakh వచ్చేసి అదర్ కంట్రీస్. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్. అందులో ఇప్పుడు ఈ 3 months కూడా ఎంతమంది యాక్టివ్ ఉన్నారో, ఎంతమంది వెనుతిరిగి వెళ్ళిపోయారో, ఎంతమంది నిరుత్సాహపడేసి ఆ కోట్లు వద్దు, లక్షలు వద్దు, అసలు ఈ అవకాశమే వద్దు నాకు అని చెప్పేసి పోగొట్టుకున్న వాళ్ళు, పాస్వర్డ్స్ మర్చిపోయిన వాళ్ళు, అకౌంట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అది మనం త్వరలో చూస్తాం ఎవరున్నారో అని. ఓకే, కాబట్టి ఇది విషయం. ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క యాష్ ముఫర్రా గారి వ్యవస్థలో సక్సెస్ అవుతారు. ఇది గుర్తుంచండి అన్నారు మైక్ ఎల్లిస్ గారు. నెక్స్ట్ వీక్ మీరు రాబోయే యాష్ గారి అప్డేట్లో మీరు చూడబోయే ట్రాఫిక్ చూస్తే మీకు నిద్ర పట్టలేని రాత్రులు ఉంటాయి. వాటి కోసం మీరు ఎదురు చూడండి అని చెప్పించారు. క్రిస్ గారు కూడా చెప్పారు, మీరు అవి చూడగానే కన్నీళ్లు కార్చుకుంటారు. ఇది మనం ప్రతి ఆడియోలో చెప్తూనే ఉన్నాం. మార్చి 31వ తేదీ నుంచి ఈ రోజు వరకు మనం చేసిన 4-5 ఆడియోల్లో చెప్పుకుంటూ ఉన్నాం. ఇవే మెయిన్ విషయాలండి. అప్డేట్ అంటే ఇవే, ఇంకా వేరే అప్డేట్ ఏమి ఉండదండి. యాష్ ముఫర్రా గారు వచ్చే వరకు మనకి కొత్త పాపప్ మన ఓఎస్ బ్యాక్ ఆఫీస్ లో వచ్చే వరకు మనకి అప్డేట్స్ ఇంకేం ఉండవు. ఆ వచ్చే వరకు అప్డేట్ ఇదే. వీటినే రోజు చూడాలి, రోజు వినాలి. ఏం చెప్పారు వాళ్ళు, మార్చి 31వ తేదీన ఏం చెప్పారు, ఏప్రిల్ 10వ తేదీన ఏం చెప్పారు, అక్కడ హైలైట్ పాయింట్స్ ఏంటివి, ఇక్కడ హైలైట్ పాయింట్స్ ఏంటివి, ఈ విషయాలన్నీ కూడా మనం క్లారిఫై చేసుకోవాలి, గ్రహించాల ఏమేమి చెప్తున్నారు, ఎటువంటి విషయాలు చెప్తున్నారు. రైట్, ఇది విషయం. అలాగే ఇక్కడ మనకు దిలాన్ గారు వచ్చినారు. దిలాన్ గారు వచ్చి మొన్న ఏప్రిల్ 10th తర్వాత ఎపిసోడ్ అంటే ఆయన ప్రతిసారి వస్తాడులేండి. ఏదైనా ఒక పాపప్ వచ్చింది అనుకోండి, ఓఎస్ లో పాపప్ వచ్చింది అంటే ఆ పాపప్ చూసి మనం అంతా చాలా ఉత్సాహంగా ఆడియోలు, టెక్స్ట్లు అన్ని చేసుకుని బాగా సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా ఉన్న ఒక 10 గంటలు 12 గంటల లోపే ఆయన మళ్ళీ ఎగైన్ వచ్చి ఒక ఆడియో పెట్టి వెళ్ళిపోయింటాడు. అందరి మీద నీళ్లు జల్లేసి వెళ్ళిపోతాడు. మీరేదో అనుకుంటున్నారు అవన్నీ జరగవు అని. అవునా, అది కష్టకాలం మాకి, యాష్ ముఫర్రా గారికి మాకి అది కష్టకాలం. ఆ కష్టకాలంలో యాష్ ముఫర్రా గారు ఎంత కష్టపడుతున్నారో మా అందరికీ తెలుసు. కానీ ఆయన తీసుకొస్తున్న వ్యవస్థలో ఉత్సాహం ఇంత ఉంది అని మేము చెప్పుకుంటుంటే మా ఉత్సాహం మీద నీళ్లు చెల్లిపోతుండేవాడు. ప్రతి పాపప్ కి వచ్చాడు ఆయన. ప్రతి పాపప్ కి అదే రోజు రాడు. ఆ పాపప్ వచ్చిన మరుసటి రోజు వస్తాడు. కరెక్ట్ గా మరుసటి రోజే వచ్చేస్తాడు.
ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు, వచ్చేస్తాడు, వచ్చి ఆడియో ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ ఆడియోలో ఎంతమంది నాశనం అయిపోయారు కేవలం గుర్స్మిందర్ దిలాన్ ఆడియోల వల్ల. అదొకటి చేశాడు. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం 2026 తీసుకుందాం. మార్చి 31వ తేదీన క్రిస్ గారు, జూలీ మేడం, సుసి మేడం వీళ్ళు ముగ్గురు రావడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఆ వెబినార్ కంటెంట్ అఫీషియల్ గా యాష్ ముఫారా గారితో మేము చర్చించినటువంటి విషయాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం. అందుకే మేము ఈరోజు వెబినార్ కంటెంట్ తీసుకొచ్చినాం. మనం దగ్గరలో ఉన్నాం, సక్సెస్ కి చాలా దగ్గరలో ఉన్నాం, రీచ్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఒక మంచి శుభవార్త చెప్తే ఆ మరుసటి రోజే ఆడియో వచ్చి దిలాన్ బ్లాస్ట్ చేసి వెళ్ళిపోయినాడు. అందరినీ నీరు కార్చిపోయాడు. వాళ్ళు చెప్పారు కానీ అవన్నీ అనుకోవద్దని, మీరు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళేదో చెప్పారు మీరేదో అనుకుంటున్నారు అని చెప్పేసి ఏదోదో చెప్పేసి అందరినీ డిసప్పాయింట్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏప్రిల్ 10th వచ్చారు. ఏప్రిల్ 10th మైక్ ఎలీస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. స్పెషల్ గెస్ట్, ఆ వెబినార్ కంటెంట్ కి స్పెషల్ గెస్ట్. జూలీ మ్యామ్, సుసి మ్యామ్, ఆ తర్వాత మన క్రిస్ జాన్సన్ గారు, తర్వాత మైక్ ఎలీస్ గారు, వీళ్ళు నలుగురు ఉండడంతో ఆ నలుగురు ఉండడంలో లాస్ట్ ఫైనల్ గా ఒక 12 minutes ఎపిసోడ్ లో చివరిగా మైక్ ఎలీస్ గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చారు. ఆ మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు ఈయన పెద్ద మనిషి దిలాన్ వచ్చాడు. వచ్చి ఇండియన్స్ ఏమనుకుంటున్నారేమో, వాళ్ళు చెప్పింది ఏదో కంటెంట్ వాళ్ళకి ఏం తెలియదు, ఆ సుసికి ఏం తెలియదు, ఆ జూలీకి ఏం తెలియదు, ఇంకా క్రిస్ జాన్సన్ అంటారు ఆయనకి ఏదో కొంచెం అంత ఎంతో యాష్ గారితో టచ్ లో ఉంటాడు కాబట్టి అంత ఎంతో తెలుస్తుంది, ఇంకా మైక్ ఎలీస్ అంటారా అది ఇదని ఏదేదో చెప్పేశాడు. ఇన్ని మాటలు మాట్లాడినాడు. వాళ్ళని జూలీ మేడంని తీసేసాడా, సూసి మేడంని తీసేసే అంత శక్తి ఉంది ఇతనికి. ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, జూలీ మేడంని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, వాళ్ళకేం తెలియదని. ఇన్నాళ్లుగా, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడి చెప్పింటేనే మనం విని ఈ రోజు వరకు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. అటువంటి వ్యక్తుల మీద నీళ్లు చెల్లడానికి వచ్చాడు ఈ ఆకాశ రమణ, ఈ అమావాస్య చంద్రుడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు ఊపుకుని ఇలా మాట్లాడి వెళ్ళిపోతాడు. అంత అర్హత ఉండింటే యాష్ ముఫారా గారి దగ్గర ఆ మైక్ ఎలీస్ ప్లేస్ లో ఇతనే ఉంటాడే కదా చెప్పడానికి, గుడ్ న్యూస్ చెప్పడానికి. ఎందుకు యాష్ ముఫారా గారు అవకాశం ఇవ్వలేదు ఇతనికి? మార్చి 31st రోజు ముగ్గురున్నారు అక్కడ వ్యక్తులు, జూలీ గారు, క్రిస్ జాన్సన్ గారు, సుసి మ్యామ్. వాళ్ళ ముగ్గురితో పాటు ఇతన్ని కూడా అవకాశం ఇచ్చిండొచ్చు కదా, ఏదో ఒక విషయం చెప్పండి దిలాన్ మీరు చెప్పండి అని చెప్పి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నాకు తెలిసి ఇతను యాష్ గారి దృష్టిలో లేరు, దిలాన్ గారు యాష్ గారి దృష్టిలో లేరు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే చెప్పాడు. ఒక 1 hour 11 minutes మాట్లాడినాను నేను యాష్ ముఫారా గారితో ఫోన్ ద్వారా అని చెప్పి అన్నాడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన ఆ 1 hour 11 minutes ది చూపించు, నువ్వు చూద్దాం, స్క్రీన్ షాట్ పంపించు చూద్దాం అని చెప్పి అడిగా ఆ రోజు. ఆ 1 hour 11 minutes ది పంపించి చూద్దాం, మీరు మాట్లాడారు కదా యాష్ గారితో, చూపించండి అని అడిగాను. తప్పించుకున్నాడు, ఈ రోజు వరకు చూపించలే. ఏదైనా కానీ రియాలిటీ ఉండాలి. ఊరికే మాటలు చెప్పుకొని పోతున్నాడు. ఆయన మాటలు ఎవరో వింటున్నారు ఇక్కడ మన ఇండియాలో, నీళ్ళు ఏడుస్తూ కూర్చుంటున్నారు. వేస్ట్, మేము వినడం లేదే. మంచి విషయాలు చెప్తే తీసుకుందాం, అతనే కాదు ఎవరు చెప్పినా తీసుకుందాం. కానీ ఇక్కడ అలా లేవే, అందరిని నీరు కరుస్తున్నాడు. ఎవరు ఏదొచ్చి చెప్పినా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అహంకారం అడ్డొస్తుంది అతనికి. యాష్ ముఫారా గారు ఆయన ద్వారా చెప్పించలేదని, మైక్ ఎలీస్ ద్వారా గుడ్ న్యూస్ చెప్పించాడని జీర్ణించుకోలేకపోయాడు. సూసి మేడం వాళ్ళు పంచుకున్నారు మంచి శుభవార్తలు అని చెప్పేసి జూలీ మ్యామ్ని, సూసి మ్యామ్ని తక్కువ చేసి మాట్లాడాడు, తీసేసి మాట్లాడాడు. అది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరన్నా పట్టించుకున్నారో